సోషల్ మీడియా వేదికలకు సంబంధించి ప్రభుత్వం విధించిన నిషేధం నేపాల్ను రణరంగంగా మార్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఖాట్మండులో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 42 మంది పైగా గాయపడడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనల నేపథ్యంలో నేపాల్ హోంమంత్రి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పీఎంకు పంపించారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా హామీ నేపాల్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు ఖాట్మండులోని మైత్రిఘర్ వద్ద సమావేశమయ్యారు. సోషల్ మీడియాను కాదు, అవినీతిని మూసేయండి అని, మా భావ ప్రకటన స్వేచ్ఛను హరించవద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ జెండాలు చేతబూని జాతీయ గీతం ఆలపిస్తూ పార్లమెంటు భవనం వైపు భారీ ర్యాలీగా కదిలారు. ఆందోళనకారులు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. బారికేడ్లను దాటుకుని లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించినటువంటి నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు మొదట టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో న్యూ బానేశ్వర్ ప్రాంతం దద్దరిల్లింది. కాల్పుల్లో గాయపడ్డ వారిని సమీపంలోని సివిల్ ఎవరెస్ట్ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 9 మంది మరణించినట్లు ధృవీకరించారు. భారత ఉపరాష్ట్రపతి పదవి కోసం మంగళవారం ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండి కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ భవనంలోని వసుధా కాంప్లెక్స్ లో పోలింగ్ జరుగుతుంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు సాయంత్రం 6 గంటలకు చేపట్టి ఫలితాన్ని వెల్లడిస్తారు. ఎన్నికల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా అదే రోజు సాయంత్రం ఫలితం వెల్లడవుతుంది. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఓటింగ్లో మొత్తం 782 మంది సభ్యులు పాల్గొంటారు. లోక్సభలోని 543 మంది సభ్యులు, రాజ్యసభలోని 233 మంది, 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. మొత్తం సభ్యులు ఓటింగ్లో పాల్గొంటే 392 ఓట్లు వచ్చిన అభ్యర్థినిదే గెలుపవుతుంది. చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే 1 ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థిదే గెలుపుగా పరిగణిస్తారు. సంఖ్యాబలం పరంగా చూస్తే ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఉభయ సభల్లోని 781 మంది సభ్యుల్లో ఎన్డీఏకు 425 మంది బలం ఉండగా ఇండి కూటమి 311 మంది సభ్యులున్నారు. వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ప్రకటించడంతో ఆ కూటమి బలం మరింత పెరిగింది. మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడుగు పడింది. మూసీ పునరుజ్జీవం పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 7,360 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టింది. మొత్తం 2 ఏళ్ల కాల వ్యవధిలో ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. మూసీ పునరుజ్జీవం పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేలా పథకం రూపకల్పన చేశారు. హైదరాబాద్కు 20 టీఎంసీల గోదావరి నీళ్లు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు గాని ఆవకి తాటికాయ అంత కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2000 గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టు పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు
17.5 టీఎంసీలు కేటాయించారు. మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీల నీరును కేటాయించారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్కు గండిపేట దగ్గర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు ఖర్చుకు అవసరమయ్యే నిధుల్లో 60% నిర్మాణ సంస్థలు భరించనున్నాయి. 40% ఖర్చును జలమండలి సమకూర్చనుంది. జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 జలాశయాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి గోదావరి జలాల పథకానికి శంకుస్థాపన చేస్తున్నారని, శంకుస్థాపన చేయాల్సి వస్తే కొండపోచమ్మ సాగర్ వద్ద చేయాలి లేదా మల్లన్న సాగర్ వద్ద చేయాలన్నారు. కానీ గండిపేట వద్ద చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తెలంగాణ రైతులను వేధింపులకు గురి చేస్తున్నాయన్నారు. నోటా లేదు కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ అన్నారు. కవిత ఎపిసోడ్పై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పార్టీలో చర్చించిన తర్వాతే తమ అధినేత ఆ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. ఏమని? మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు, బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. కనీస మాత్రం ఇంగితం ఉందా? కనీస మాత్రం సోయి ఉందా మీకు? సరిగ్గా వారం కిందట, ఇదే సోమవారం నాడు, వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు. మరి ఈ రోజు, ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నారు. తెలంగాణకు వరప్రధాని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చివరికి కక్ష కట్టి తెల్లారు లేస్తే రాహుల్ గాంధీ గారు దుమ్మెత్తిపోస్తా ఉంటారు. బీజేపీ జేబు సంస్థ సిబిఐ, బీజేపీ జేబు సంస్థ ఐటీ అంటూ తెల్లారు లేస్తే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం జాతీయ స్థాయిలో సిబిఐ అంటేనే అది జేబు సంస్థ బీజేపీకి అని చెప్పి దుమ్మెత్తిపోస్తా ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత కక్ష అంటే చివరికి ఏ సిబిఐనైతే రాహుల్ గాంధీ గారు అనునిత్యం తప్పుపడుతూ ద్వేషిస్తూ ఇది బీజేపీ జేబు సంస్థ అని మాట్లాడతారో, చివరికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడ ఏమీ లేదు, కొండను దవ్వి ఎలక కూడా పట్టలేదు కాబట్టి 22 నెలలు మరి టైంపాస్ చేసి కోట్ల రూపాయలు తగలబెట్టి కాళేశ్వరం కమిషన్ అని పెట్టి పీసీ ఘోష్ గారి కమిషన్ వేసి కొండను దవ్వి ఎలుకను కూడా పట్టలేని పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా సిబిఐ కప్పచెప్తున్నా అని ఒక కొత్తగా నాటకానికి తెరదీసినారు. కాళేశ్వరం కొట్టుకపోయింది, కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు. కాబట్టి ఏం చేయాలా? తలా తోక లేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం. తల దగ్గర చేయకుండా, మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు? మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి. మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కయింది. కాబట్టి ఇవాళ మొహం చెల్లక మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి కూలిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈ రోజు గండిపేట దగ్గర ఓ డ్రామా చేస్తా ఉన్నారు. వాటెవర్ had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా? తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్స్ అన్ని తేలాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లుగా సమాచారం. కోర్టును ఆశ్రయించి గడువు కోరే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధి సాధించామని చెప్పారు. కర్ణాటక, హర్యానాలను అధిగమించి తెలంగాణ రికార్డు సాధించిందన్నారు. ఇందిరమిల్లు, స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. I'm very happy to note the positive performance of banks during the first quarter of financial year 2025-26 in various segments of priority sector advances. Also, it is appreciable that banks have so far achieved 33.64% of ACP lending targets and the priority sector in the first quarter itself.
State government is very particular about overall development of agriculture sector as it is backbone of the economy and brought out various initiatives such as crop loan waiver for eligible farmers up to 2 lakhs, Raitu Bharasa scheme investment support, bonus to farmers for eligible crops, implementation of major and medium irrigation projects, 24/7 free power to agriculture sector, and other these kind of initiatives are resulting in increase in the share of agriculture and allied sectors. We have kept our promise to farmers by implementing CLW 2024 scheme and provided debt relief to eligible farmers within the shortest possible period and created history. I am happy to note that significant number of these KCC కేంద్రం వల్లే రైతులకు యూరియా కష్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎరువుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. కేంద్రం సరిపడా ఎరువులు సరఫరా చేయడం లేదంటూ తెలిపారు. యూరియా తయారీ సరఫరా బాధ్యత కేంద్రాందే అన్నారు. తెలంగాణలో 2 కేంద్ర మంత్రులుండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఆయన. ఈ రోజు తెలంగాణ రైతాంగం వాళ్ళను పొద్దున్నే లేచి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందిని గమనించి వాళ్ళను పొలిటికల్ మోటివేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. నేను అడుగుతాను, మీకు నిజంగానే భారతీయ జనతా పార్టీ మీద మీ నాయకుడు మొన్న చెప్పినాడు కేటీఆర్ గారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇస్తే మీకు ఓటేస్తాం, యూరియా ఇవ్వకపోతే ఓటేయమని చెప్పినారు. ఇవాళ రేపు పొద్దున ఓటింగ్ ఉంది, యూరియా ఇయ్యలే, తెలుగు బిడ్డకు ఓటేయండి. నేను రాజకీయం కొరకు మాట్లాడతలేను. మీరు అంత పెద్ద ఎత్తున ఒక ఆఫర్ ఇచ్చినా కూడా యూరియా సప్లై కాలే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా అనేక సందర్భాల్లో మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సాక్షిగా ధర్నా చేసి మంత్రులను గెరావ్ చేసినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను మాజీ మార్కెట్ చైర్మన్ గా సహకార సంఘాలకు సంబంధం ఉన్న వ్యక్తిగా రైతు బిడ్డగా క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తా ఉన్నా. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తా ఉన్నాం. కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావలసుకున్న 4 నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము డిమాండ్ చేస్తాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వమని. అది కూడా సహకరించడంలే. ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి 11 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని షాకింగ్ కామెంట్ చేశారు. చౌటుప్పల్ డివిజన్లోని RRR నిర్వాసితులు తొక్కని గడపలేదన్నారు. తాను ఢిల్లీలో పెద్దలను కలిసినా న్యాయం జరగలేదని చెప్పారు. RRR రైతుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా బండి సంజయ్తో సహా నితిన్ గడ్కరీకి నడ్డాకు మొత్తం ఢిల్లీ ముందు నిలవచ్చింది. ఉత్తర తెలంగాణ సంబంధించింది మారలేదు. ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి. మరి ఏం చేయాలి మీరు చెప్పాలి. ఏం కాదు ఏం చేయాలంటే మీరు అందరూ రాజగోపాల్ రెడ్డి కట్టేడు కొట్లాడుతూ ఏదో చేయాలని అంటున్నారు. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే అసెంబ్లీ సాక్షిగా ఎంత ఎన్ని అడగకపోతే నా రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వమే ముందు కావాలి తీసుకొచ్చిన చెప్పిన ఆ రోజు మీరు రాజీనామా చేయకపోతే వచ్చిన ప్రభుత్వం మీ సౌండ్ నారాయణపూర్ రోడ్ అవునా, సౌండ్పేట మధ్యప్రదేశ్ ఆసుపత్రి అవునా, మీ గట్టుపై మండలం అవునా, చండూరు రెవెన్యూ అవునా, శివనగూడ రిజర్వాయర్ భూ నిర్వహణకు పైసలు వచ్చినా, ఈ డెవలప్మెంట్ నిధులు వచ్చినా ముందుకు రాజీనామా చేస్తే అప్పుడు కదిలింది. అప్పటిదాకా లెక్క చేయలేదు. మనం అవసరమైతే చర్లపల్లి డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నెట్వర్క్ మూలాలు హైదరాబాద్లో బయటపడ్డ నేపథ్యంలో కేసు వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. చర్లపల్లి పారిశ్రామిక వాడలో ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారీ ముడి పదార్థాలను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికిత తనిపర్తి.
కెనడాలో జరిగిన 2025 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ తరపున బంగారు పతకం గెలుచుకున్న తొలి మహిళగా చికిత రికార్డు సృష్టించారు. చైనాలోని షాంఘైలో జరిగిన సీనియర్ వరల్డ్ కప్ పోటీల్లో రజత పతకాన్ని సాధించిన చికితను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఒలింపిక్స్లో పతకం సాధించేలా ప్రభుత్వం తరపున పూర్తి శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేయడంపై బీజేపీ ఆ పిటిషన్ దాఖలు చేసింది. గత నెలలో ఇదే విషయంపై ఆ పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చెప్పింది. కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దంటూ వ్యాఖ్యానించింది. శ్రీకాకుళం జిల్లా తండెం వలస రైతు సేవా కేంద్రంలో యూరియాపై రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత అనేది లేదని అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్కి 3 దశల్లో అవసరమయ్యే యూరియాను ప్రభుత్వం 3 విడతల్లో సరఫరా చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియా తగ్గిస్తుందని, లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో యూరియా లేక క్యూ లైన్లు ఉన్నాయని, రేపు భవిష్యత్తులో మనకు కూడా యూరియా అందదేమో అని ఆందోళన చెంది మొత్తం ఈ సంవత్సరానికి కావలసినటువంటి యూరియా అంతా స్టాక్ వేసుకుందామని ఒక ఆలోచనతోనే ఈ సమస్య వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముందుగా రాష్ట్ర రైతాంగానికి, ఈ జిల్లా రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రిగా స్పష్టంగా తెలియజేస్తున్నాను, యూరియా గురించి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు 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 అని తెలియజేస్తున్నాను. కానీ రైతు సోదరీమణులు, మా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన విధంగా మీరు పాటించవలసినటువంటి అవసరం ఉంది. మనందరికీ ఒక ఆలోచన, యూరియా విపరీతంగా వేసేస్తే పంట విపరీతంగా వచ్చేస్తుందని ఒక ఆలోచన ఉంది. నేను తప్పు పట్టడం లేదు. దానికి మనం మార్పు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులకు మద్దతుగా వైసీపీ మరోసారి ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం అన్నదాతల పోరు పేరుతో ఎరువుల బ్లాక్ మార్కెట్పై నిరసనలకు సిద్ధమైంది. పార్టీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైసీపీ శ్రేణులు, రైతు సంఘాలు శాంతియుత ఆందోళనలు నిర్వహించాయి. గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఫార్మర్కు విత్తనం నుంచి విక్రయం దాకా మార్కెట్ వరకు ప్రతి చోట చేదోడుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ 5 ఏళ్లలోనే దాదాపు 20 ఏళ్ల డెవలప్మెంట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా గత ఎన్నికల్లో ఫలితాలు అందరికీ తెలుసు. ఈ కొత్త ప్రభుత్వం కూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. 15 నెలల్లోనే మొత్తంగా 5 ఏళ్లలో నిర్మించిన వ్యవస్థల పరంగా గాని, లేదా అన్ని వర్గాల సంక్షేమం రీత్యా గాని, వాళ్ల సాధికారతను పెంచే దిశగా గాని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్పులన్నింటినీ విధ్వంసం చేసి ఈ రోజు ఒక అరాచకం మాత్రమే ఉందనడానికి, ఎక్కడ తగిలినా అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అసలు ప్రభుత్వం అనేది లేదు, అరాచకం తప్ప, లేదా మాఫియా అరాచకాన్ని ఆసరాగా చేసుకుని మాఫియా ముఠాల రాజ్యం నడుస్తుంది. ఎక్కడ సంక్షోభం లేకపోయినా సృష్టించి దాంట్లో ఏ రకంగా కమిషన్లు దండుకోవాలా. ఆర్టిఫిషియల్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కర్నూలు ఉల్లి మార్కెట్ను సందర్శించారు. గిట్టుబాటు ధరపై రైతులతో ఆమె చర్చించారు. ఉల్లి రైతులకు పెట్టుబడి కూడా దక్కడం లేదని షర్మిల విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఉల్లి ధర క్వింటాల్ 1200 అని చెప్పి మళ్లీ మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం క్వింటా ఉల్లి 2500 రూపాయలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు 1200 సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు, కనీసం 2000, 2500 మద్దతు ధర ఉండాలి, లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అసలు మద్దతు ధరను కూడా కాల్సిన అవసరం ఉంది. ఉల్లికి మద్దతు ధర కనీసం 2400 రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు 1200 ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఆ 1200 వచ్చేటట్టు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇంతవరకు ఒక్క రైతుకు కూడా 1200 చేతిలో ఉండలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి 1200 ఆ రైతుల అకౌంట్ లో వచ్చే
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్ నియమితులయ్యారు. రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబును నియమించారు. ఏపీ రెవెన్యూ ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా, అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలు కార్మిక శాఖ కమిషనర్గా శేషగిరి బాబు, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరాం, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ను నియమించారు. రెవెన్యూ కార్యదర్శిగా హరి జవహర్ లాల్ను ప్రభుత్వం నియమించింది. తిరుపతిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. మల్లారెడ్డికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ కూటమి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల్లో కూటమి నేతల ఫోటోలు చూసి తిరుపతి ప్రజలు షాక్ అయ్యారు. రేపు జన్మదినం సందర్భంగా స్వామివారిని దర్శనార్థం మల్లారెడ్డి తిరుపతికి వస్తున్నారు. మల్లారెడ్డి త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుని పగ్గాలు చేపట్టనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 3 నిందితుల బెయిల్ క్యాన్సిల్ చేయాలని సిట్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు చట్టవిరుద్ధమని వాదనలు వినిపించారు. 309 సెక్షన్లో అరెస్ట్ చేసిన వారికి 167 వర్తించదని వాదించారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. నిందితులు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో లేరని, రిలీజ్ అయ్యారు కాబట్టి ఈ ఆదేశాలు ఇవ్వలేమని న్యాయస్థానం పేర్కొంది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉందని తెలిపారు. దీంతో తదుపరి విచారణ హైకోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది. అటు ఏపీలో కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. కృష్ణా జిల్లా పామూరు మండలం కురుమద్దాలి రైతు భరోసా కేంద్రానికి రైతులు పోటెత్తారు. యూరియా బస్తాల కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. సరిపడా యూరియా ఎందుకు ఇవ్వరంటూ రైతు భరోసా కేంద్రం ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. రైతుల కష్టాలు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గంపలగూడెం మండలంలోని గుళ్లపూడి సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం గంటల తరబడి నిల్చోలేక చెప్పులు క్యూ లైన్లో పెట్టారు. ఎన్ని ఎకరాలున్నా ఒక్క బస్తానే ఇస్తున్నారని రైతులు అధికారులపై మండిపడ్డారు. గుంటూరు రూరల్ జిల్లా తురకపాలెంలో గ్రామస్తుల అకాల మరణాలపై ఎంక్వైరీ మొదలుపెట్టారు. శ్రీ బయో అసెథెటిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో శాంపిల్ సేకరించారు. గ్రామంలోని బోర్ వాటర్, చెరువు నీటి శాంపిల్ సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్ పంపించారు. 2 రోజుల్లో ల్యాబ్ రిపోర్టులు రానున్నట్లుగా అధికారులు తెలిపారు. మట్టిలో ఏదైనా మనుషులకు హాని చేసే బ్యాక్టీరియా ఉంటే ల్యాబ్ రిపోర్ట్ రాగానే వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవచ్చన్నారు. అసలు ఏం జరిగింది, వాటర్లో ఏం జరిగింది, సాయిల్లో ఏం జరిగింది, అందువల్ల ఏంటంటే ఇప్పుడు అసలు ఏం బెనిఫిషియల్ ఉంది, ఏ ఆంపుల్ ఉంది, ఈ ఆంపుల్ అసలు మనుషులకి ఎఫెక్టా కాదా అనే ఒక పద్ధతిలో దాని నిమిత్తం మనకి రిపోర్ట్ లేకుండా ఏం చేయలేం కాబట్టి వాటర్ శాంపిల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఫీల్డ్లో సాయిల్ శాంపిల్ సిస్టమేటిక్గా సైంటిఫిక్గా అన్ని కూడా పద్ధతులు పాటించి ఈ రాత్రికి వచ్చేసరికి సాయిల్ వాటర్ శాంపిల్ ఉండి వెళ్తాయి. రేపు మన ఫ్యాక్టరీలో మొదలు పెడతాం. 1 or 2 daysలో మొత్తం రిపోర్ట్ తీసుకొని కలెక్టర్ గారికి మేము రిఫరెన్స్ ఇస్తాం. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సాయిల్ శాంపిల్ అండ్ వాటర్ టెస్టింగ్ కోసం సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి వచ్చాము. సో ఆఫ్టర్ కలెక్షన్ ఈ శాంపిల్స్ అన్ని కూడా ల్యాబొరేటరీలో మైక్రోబియల్ ఐసోలేషన్ అండ్ మెటాజినోమిక్ స్టడీస్ అని కూడా ఉంటాయి. అంటే ఐసోలేషన్లో మనకి ఏదైతే వస్తుందో ఆ స్టడీని ఫస్ట్ సాయిల్ని కూడా సాయిల్ మెటాజినోమిక్ స్టడీస్ అనే సెంటర్. సో దాని ద్వారా మనకి దీంట్లో ఏ బ్యాక్టీరియా వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది. దాంట్లో ఉన్న ఏదైతే ఉందో హానికరమైనది ఏదైనా ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి అనేసి మనకు బయో కంట్రోల్ ఏజెంట్గా మేమేంది మా కంపెనీ ఏమి అంటే మీకు ఉపయోగకర బ్యాక్టీరియాలన్నీ పెంచడము, వాటిని సాయిల్ అప్లికేషన్స్ చేయడం అలాంటివి ఉంటాయి. సో ఇట్లాంటి ఏదైనా హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటే దాన్ని స్టడీస్ చేశాక బయో కంట్రోల్ ఏజెంట్స్ అనేసి మెటీరియల్స్ని వాడి ఏదైతే హానికరమైన ఉన్నాయో తగ్గించడానికి ట్రై చేస్తాము. అప్పుడు అది విశాఖ ఈఐపీఎల్లో మంటలు అదుపులోకి రాలేదు. మిథనాల్ ట్యాంకర్లో మంటలు చెలరేగుతున్నాయి. మిథనాల్ ట్యాంకర్పై పిడుగు పడింది. ట్యాంకర్ పైభాగంలో మరోసారి మంటలు చెలరేగుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు పోర్టు అధికారులు నేవీ సహకారం కోరారు. ఇండియన్ నేవీ హెలికాప్టర్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ట్రిబుల్ అలైన్మెంట్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు అమీర్పేట్ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ట్రిబుల్ వద్దురా, వ్యవసాయ భూములే ముద్దురా అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వందల మంది రైతులు స్వర్ణ జయంతి కాంప్లెక్స్లో హెచ్ఎండిఏ కార్యాలయానికి చేరుకుని తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే 15వ తారీఖు లోపల హెచ్ఎండిలో అభ్యంతరాలు ఉంటే సేకరించడానికి వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. అందుమూలంగానే మేమందరం కూడా ఉత్తర దక్షిణ భాగానికి సంబంధించిన ట్రిబుల్ రైతులం అందరం కూడా వారికి రిప్రజెంటేషన్ ద్వారా ఈ భూములు ట్రిబుల్ కు భూములు ఇవ్వమన్న ఉద్దేశం మీద మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం. కాబట్టి ఈ ట్రిబుల్ అవసరం లేని ట్రిబుల్ పేద రైతుల మీద రుద్ది అడ్డికి బావుసేరలేగా భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉత్తర భాగంలో ఇప్పటికే అలైన్మెంట్ని పూర్తి చేసుకున్నాం, కానీ ఎక్కడ కూడా ఒక 20% కూడా భూములని సేకరించలేదు. ఉత్తర భాగమే కానీ దక్షిణ భాగమే కానీ ఈ అడ్డికి బావుసేరు భూములు తీసుకొని రైతుల్ని బజార్లో వేసేటువంటి పరిస్థితి దాపరించింది. వాస్తవికంగా ORR నుంచి 40-45 కిలోమీటర్లు పోవాల్సినటువంటి ఈ ట్రిబుల్ రోడ్డుని ఇలా చౌటుప్పల్, గజ్వేలు, భువనగిరి, రాగేరు అలాగే పోతే పట్టణ ప్రాంతాలని విస్తరించుకుంటూ హెచ్ఎండి పరిధిలోని భూములు యాక్వై చేసుకుంటూ గజానికి ఇలా వాస్తవికంగా ప్లాట్ ఉంటే 4,500 రూపాయలు లేగా హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి భూములకి 8,000 ఇస్తామని అంటారు. అక్కడ ఎకరం భూమి కాస్ట్ 4 కోట్ల రూపాయలని ఖరీదు చేసేటువంటి భూములకు ఎకరానికి 22 లక్షలు ఇస్తామని ఆర్బిట్రేషన్ లో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ కలవడం జరిగింది, ఢిల్లీకి పోవడం జరిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులుగా ఉంది. అలైన్మెంట్ మార్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోవడం, కేంద్ర ప్రభుత్వం దాని భారత్ మాల నుంచి తొలగించడం కూడా జరిగింది. అప్పుడున్నట్టు గత మంత్రులు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు మాకు చెప్పి మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మేము గుంటా పోనియం, ఏది పోనియం, మేము ఏం చేయమని చెప్పి కనుక వారు కూడా మాట మార్చిరి. ప్రియాంక గాంధీతో మాట్లాడి చెప్పి రీజనల్ రింగ్ రోడ్డుని ఎత్తేయమని చెప్తున్నాం. ఇప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ట్రిబుల్ భూమి తీసుకుంటా అంటే బహిరంగ మార్కెట్ రేట్ ఏమంటున్నాం. ఏదైతే జిల్లాలో ఏ రైతుకైతే ఎంత పోతుందో అంత భూమి వెసులుబాటు చేయమని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. కాదు కట్టమని అడిగి ముందుకు వస్తే శాసనసభ్యులనే కానీ శాసన మంత్రులనే కానీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్ పెంచాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అయితే ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేసిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. సీఐపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభ నష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడాయి. ఉదయం భారీ లాభాలతో కళకళలాడిన సూచీలు ట్రేడింగ్ చివరి గంటలో అమ్మకాల ఒత్తిడికి గురై నామమాత్రపు లాభాలతో ముగిశాయి. ఇక బీఎస్సీ సెన్సెక్స్ 76.54 పాయింట్లు లాభపడి 80,787 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 24,773 వద్ద ముగిసింది.